అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము. జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరూ వాక్యము దేవుడై ఉండెను అనండి. వాక్యము దేవుడై ఉండెను. ఎస్. రెండో వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు అని తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనకి తెలిసినదంతా కూడా, సృష్టింపబడిందంతా కూడా దేని ద్వారా సృష్టింపబడ్డదంట? దేవుని యొక్క వాక్యము ద్వారా సృష్టింపబడ్డది. దేవుని యొక్క మాట, వాక్కు ద్వారా సృష్టింపబడింది. సో ఈరోజు మనము నూతన సంవత్సరంలో ఇంకా జనవరిలోనే ఉన్నాము. అనేక మంది దేవుని వాక్యము చదవాలనేటటువంటి తీర్మానం తీసుకుంటారు, ఒక బైబిల్ ప్లాన్ తీసుకుంటారు, చదవడం మొదలు పెడతారు. సో అటువంటి సమయంలో ఈ రోజు నేను సమయం తీసుకొని దేవుని యొక్క వాక్యము ఎలా పాటించాలో మాట్లాడాలని కోరుకుంటున్నాను. హౌ డు యు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యము ఎలాగా పాటించాలో మనము తెలుసుకుందాం. సో గమనించండి, ముఖ్యంగా సృష్టి అంతా కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా సృష్టింపబడ్డది. సో ఈ వాక్యము గురించి మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా మనము బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బైబిల్ ఐ వాంట్ టు లెట్ యు నో. ఓకే, few things, 5 different points about the word of God or about the Bible. బైబిల్ గురించి, దేవుని వాక్యాన్ని గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. ఓకే, నంబర్ 1, బైబిల్ అనగా 66 పుస్తకాలు అనేది మనము గుర్తించాలి. ద బైబిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్. 66 పుస్తకాలు. 66 పుస్తకాలు 3 భాషలలో రాయబడింది అన్నమాట. ఈ 66 పుస్తకాలు కూడా 3 భాషల్లో రాయబడింది. 3 భాషలు మాత్రమే కాదు, కానీ 3 ఖండాలలో రాయబడ్డది అనమాట. 3 కాంటినెంట్స్, ఆఫ్రికా, యూరప్ అండ్ ఏషియా, 3 ఖండాలలో రాయబడినది. 4వ విషయం ఏంటంటే, ఇది 1500 సంవత్సరాలు, అంతకాలం, అంత టైం పీరియడ్లో రాయబడింది అనమాట. ఇదేదో కేవలము ఒక మానవుడు కూర్చొని ఒక కథలాగా రాసేయడం కాదు, లేకపోతే ఒక కుటుంబం కూర్చొని నా జీవిత కాలం నేను ఎంత రాస్తాను, నెక్స్ట్ జీవితంలో నువ్వు ఎంత రాయాలి అని ఒక కుటుంబం రాసింది కాదు, కానీ 1500 సంవత్సరాలు టైం పీరియడ్లో ఇది రాయబడ్డది. అంత మాత్రమే కాదు, బైబిల్ అంతా 40 మంది నీ దేవుడు వాడుకున్నాడు బైబిల్ రాయడానికి. గాడ్ యూజ్ 40 different authors to write the Bible or the word of God. అందరికి అర్థమైందా అండి? ఓకే, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. గమనించండి, 3 భాషలు అని చెప్పాను కదా, 3 భాషల్లో రాయబడిందని. ఆ 3 భాషలు వచ్చేసేటప్పటికి హీబ్రూ, అరమేయిక్ అండ్ గ్రీక్. ఓకే, హీబ్రూలో మనము రాయడం చూస్తాము, అరమేయిక్లో రాయడం చూస్తాము, అలాగే గ్రీక్లో కూడా మనము రాయడం చూస్తాం అన్నమాట. పాత నిబంధన ఎక్కువగా గ్రీక్లో రాయబడింది. క్రొత్త నిబంధన వచ్చేసేటప్పటికి ఎక్కువగా పాత నిబంధన వచ్చేసి హీబ్రూలో రాయబడింది, నూతన నిబంధన వచ్చేసేటప్పటికి ఎక్కువ గ్రీక్లో రాయబడింది అనేది మనము గుర్తించాలి. బైబిల్ చదివినప్పుడు వాట్ డస్ ద బైబిల్ కంటైన్? బైబిల్లో ఎటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం లేకపోతే చూడగలుగుతాము అంటే, నంబర్ 1, చరిత్ర. We know history, okay? History about a civilization, history about the region of the world, or history about a particular time period. ఒక కాలము గురించి, రాజుల గురించి, ఒక దేశము గురించి చరిత్ర మనము తెలుసుకుంటాము. రెండోది కవితలు కూడా చూస్తాం అన్నమాట బైబిల్లో. ఓకే, we see poems in the Bible. Number 3, ప్రవచనాలు. దేవుని యొక్క నడిపింపు బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రవచనాలు కూడా రాయబడినటువంటి ప్రవచనాలు చూస్తాం. కొన్ని ప్రవచనాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఆర్ నెరవేర్చబడ్డాయి, కానీ కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడబోతున్నాయి అన్నమాట. సో ప్రవచనాలు కూడా మనము చూస్తాం బైబిల్లో. అంత మాత్రమే కాదు, పత్రికలు, లెటర్స్, పత్రికలు.
నూతన నిబంధనలో ప్రత్యేకంగా చూసినట్లయితే ఇందాక కూడా నేను అన్నట్టు కొరింథీయులకి రాసిన పత్రిక అంటాం అనమాట. సో పాల్ ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు అనమాట. ఆ పత్రికలు ఇప్పుడు మన బైబిల్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో పత్రికలు కూడా చూస్తాము. అంత మాత్రమే కాదు, చట్టాలు కూడా చూస్తాము. పాత నిబంధనలో ముఖ్యంగా చాలా చట్టాలు చూస్తాము. ఆ చట్టాల ద్వారా ఇప్పుడు అనేక దేశాలలో కూడా చట్టము స్థాపించబడ్డది అనమాట. ఆ చట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని యొక్క వాక్యము నుంచి ఆ చట్టాలు వచ్చినాయి. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అనేక దేశాలలో కూడా వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ ఆర్ లాస్ వాళ్ళు ప్రత్యేకంగా ఇది బైబిల్ నుంచి తీసుకున్నాము, ఇది బైబిల్ నుంచి చెప్పాము అని వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నువ్వు వాళ్ళ చరిత్ర చూసినట్లయితే మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆ చట్టము ఆ దేశంలో స్థాపించబడిందో చూస్తే బైబిల్లో వాళ్ళు నేర్చుకొని ఈ చట్టము మన దేశంలో ఉంటే మనము వర్ధిల్లుతాము అని ఆ తీర్మానం తీసుకొని ఆ చట్టాలు స్థాపించబడడం జరిగినాయి అన్నమాట. ఓకే, సో నంబర్ 5 చట్టాలు కూడా చూస్తాము. 6వ విషయం వచ్చేసేటప్పటికి జీవిత చరిత్రలు, బయోగ్రఫీస్. ఓకే, జీవిత చరిత్రలు కూడా మనం చూస్తాము. ఎక్కడ చూస్తున్నాం? ఇవన్నీ కూడా ఈ 6 విషయాలు కూడా బైబిల్లో చూస్తున్నాం అన్నమాట. 6 విషయాలు. సో గమనించండి, ఇది ఎందుకు ముఖ్యం అంటే మనం తెలుసుకోవడానికి, ఒకరి చరిత్ర చదివేటప్పుడు కవితములాగా చదవం, లేకపోతే ఒకళ్ళ కవితము ప్రవచనంలాగా చదవం అనమాట. సో ఎప్పుడు ఏం చదువుతున్నామో మనకు అర్థమవుతే దాని ప్రకారము దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. ఓకే, సరే. సో దట్ ఈస్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బైబిల్. అందరం బైబిల్స్ పట్టుకుంటాం, ఇందాకే ఒప్పుకున్నాము, కన్ఫెషన్ కూడా చేసాం. సో ఆ బైబిల్ చాలా మందికి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. సో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ద బైబిల్. నౌ వై ఇస్ ఇట్, ఆర్ లెట్ మీ గివ్ యూ 5 reasons you should study the Bible. బైబిల్ పఠించడానికి 5 కారణాలు చూస్తాం. 5 కారణాలు. నంబర్ 1, టు నో ద ట్రూత్, సత్యాన్ని తెలుసుకోవడానికి. ఎందుకు పాటించాలి, ఎందుకు చదవాలి అంటే, ఎందుకు ధ్యానించాలి వాక్యాన్ని అంటే, నంబర్ 1 సత్యాన్ని తెలుసుకోవడానికి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అందరూ నీ వాక్యమే సత్యము అనండి. సో దేవుని వాక్యమే సత్యము. సో ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చదవాలి, ఎందుకు పాటించాలి, ఎందుకు ధ్యానించాలి అంటే సత్యము తెలుసుకోవడానికి. సత్యము లేకపోతే మన జీవితాలు అబద్ధములో జీవిస్తావు, మోసగింపబడతావు అన్నమాట. సో నీ జీవితంలో సత్యము రావాలంటే, సత్యము తెలుసుకోవాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పాటించడము మొదలు పెట్టాలి, ధ్యానించడము మొదలు పెట్టాలి, చదవడము మొదలు పెట్టాలన్నమాట. రెండో విషయం, దేవుని గురించి తెలుసుకోవడానికి. ఎందుకు చదవాలి వాక్యము, ఎందుకు పాటించాలి? దేవుని గురించి తెలుసుకోవడానికి. దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని గురించి నువ్వు తెలుసుకోలేవు. ఇందాక మనం చదివాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. సో దేవుని గురించి తెలుసుకోవాలనుకో, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వేరే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోక్కర్లేదు. మీ గురించి ఎవరన్నా అడగాలని కోరుకుంటున్నారు అనుకోండి, మీ పక్కనోటి దగ్గరికి వెళ్ళి మీ గురించి అడిగితే బెటరా, మీతోనే తెలుసుకుంటే బెటరా? చెప్పండి. మీతో డైరెక్ట్గా మాట్లాడితే మీ గురించి తెలుసుకోవచ్చు. సో దేవుని గురించి కూడా తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. సో దేవుని గురించి తెలుసుకోవడానికి హెబ్రీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుద్దాం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు. చూడండి, పాత కాలంలో ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అనమాట. సో ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకునేవారు? ప్రవక్తలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఈ కాలంలో చదవండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా. కుమారుని ద్వారా, అందరూ యేసుక్రీస్తు ద్వారా అనండి. యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనము వాక్యములో చదువుతామో, ఆయనే వాక్యమై ఉన్నాడు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనము ధ్యానిస్తామో, ఆయన చేసిన కార్యములు, ఆయన జీవితము, మన కొరకు సిలువ మీద చేసిన కార్యము ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో, దేవుని గురించి మనము తెలుసుకుంటామన్నమాట. 3వ విషయము, నీ నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి. ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానించాలి అంటే నీ నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి. లోకంలో నువ్వు పుట్టినప్పటి నుంచి నీ కుటుంబం నుంచి అవ్వచ్చు, నీ స్నేహితుల నుంచి అవ్వచ్చు, నువ్వు పెరుగుతున్న ప్రాంతము బట్టి అవ్వచ్చు, ఎన్నో గుర్తింపులు ఇవ్వబడతాయి నీకు.
తర్వాత కాలేజ్కి వెళ్తావు, ఇంకొక గుర్తింపు ఇస్తారు. తర్వాత ఆఫీస్కి వెళ్తావు, ఇంకొక గుర్తింపు వస్తుంది. సో గుర్తింపులు మారుతూ ఉంటాయి. కానీ నీ నిజమైన గుర్తింపు, నిన్ను ఎవరైతే సృష్టించారో ఆయన, ఆ దేవుడు ఇచ్చిన గుర్తింపు ఏంటో తెలుసుకోవాలంటే మాత్రము నువ్వు వాక్యము ధ్యానించాల్సి వస్తుంది. వాక్యము ఇప్పి చదవడము మొదలు పెట్టాల్సి వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి 25 చదవండి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. గమనించండి, ఎవరు ధన్యుడవుతాడంట? ఎవరైతే, ఇప్పుడు గమనించండి, అక్కడ అద్దములో చూడడం గురించి మాట్లాడుతున్నాడు. టు లుక్ ఇన్ ద మిర్రర్ అండ్ దెన్ హీ కంపేర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు లుకింగ్ ఇన్ ద మిర్రర్. వాక్యాన్ని ఎలా పోలుస్తున్నాడు? ఒక అద్దంలోకి చూసినట్టంట. చూడండి, ఈరోజు మరి మీరు సంఘానికి రాకముందర ఎంతమంది అద్దంలో చూసుకున్నారు? ఓకే, ఎందుకు చూసుకున్నారు? అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నారు? చెప్పండి. నీ గురించే తెలుసుకున్నావు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దం ఎవరి గురించి చెప్పింది? నీ గురించి చెప్పింది. అలాగే వాక్యములో చూసినప్పుడు కూడా ఎవరి గురించి తెలుసుకుంటావు? నీ గురించి తెలుసుకుంటున్నావు అనమాట. నీ నిజమైన గుర్తింపు గురించి తెలుసుకుంటున్నావు. చూడండి, ఇప్పుడు ఒక ఆఫీస్ నుంచో ఒక యూనివర్సిటీ నుంచో మీకు లెటర్ వచ్చినప్పుడు మీరు చదువుతారు. ఎందుకు? దాన్ని బట్టి నీ గుర్తింపు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఆఫీస్ నుంచి మీకు ఒక లెటర్ వచ్చింది అనుకోండి. అక్కడ ఉద్యోగానికి మీరు అప్లై చేశారు. ఇప్పుడు మీకు లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినప్పుడు మీరు చదివినప్పుడు వాళ్ళు మీకు ఉద్యోగం ఇచ్చారనుకో, ఆ లెటర్లో ఉన్నది నువ్వు చదవకపోతే నీకు అక్కడ ఆఫీస్లో ఏ గుర్తింపు ఉందో నీకు తెలియదు. అర్థమవుతుందా నేను చెప్పింది? సర్టిఫికెట్ ఉందా? ఉంది. ఎగ్జామ్స్ పాస్ అయ్యావు. కానీ సర్టిఫికెట్ ఉన్న తర్వాత, ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత, ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అయిన తర్వాత కూడా నీకు ఇంకా నీ గుర్తింపు అక్కడ తెలియదు. నీకు మేనేజర్ పొజిషన్ వచ్చిందా, క్లర్క్ పొజిషన్ వచ్చిందా, ఎటువంటి పొజిషన్, ఎటువంటి టీంలో పనిచేస్తావు, ఎన్ని గంటలు పని చేయాలి, నీకు ఇవ్వబోతున్నటువంటి శాలరీ ఎంత, ఇవన్నీ కూడా ఆ గుర్తింపు బట్టి ఉంటుంది. అది ఎలా తెలుసుకుంటావు? ఎప్పుడైతే ఆ వాక్యము, ఆ లెటర్ వచ్చిందో, ఉత్తరం వచ్చిందో, అది చదివినప్పుడు నీ గురించి తెలుసుకున్నావు. మరి అలాగే దేవుని వాక్యము చదివినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపు కూడా నువ్వు తెలుసుకుంటావంట. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, కానీ మనము వాక్యములో మనము ధ్యానించలేదనుకోండి, వాక్యం ఇప్పి మనం చదవలేదనుకోండి, కేవలము నేను ఏదో కొన్ని ప్రార్థనలు చేసుకుంటాను పాస్టర్ గారు, నా అవసరతలు తీరిపోతే నాకు సరిపోతుంది, నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, సో ఆదివారం సంఘానికి వస్తాను, వాక్యం చదవడం అవన్నీ వదిలేండి, ప్రార్థన చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను. గమనించండి, అటువంటి మతపరమైనటువంటి జీవితం జీవించావనుకో, నీ గుర్తింపు ఎప్పుడు కూడా తెలుసుకోలేవు. నీకు ఎటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో కూడా నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఎటువంటి గుర్తింపు ఇచ్చాడో తెలుసుకోలేవు. ఇప్పుడు చూడండి, మనము రక్షింపబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? ఫీలింగ్ బట్టి కాదు కదా. మనం ఆశీర్వదించబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది? మనము నీతిమంతులుగా మార్చబడ్డామని ఎలా తెలుస్తుంది? అన్నీ కూడా వాక్యము ద్వారా మనకి తెలుసుకుంటాము. హల్లెలూయా. ఓకే, వాక్యము ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే సో ప్రతి వ్యక్తి కూడా, అందుకనే వాళ్ళ నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి వాక్యము ధ్యానించాలి. 4వ విషయం, నీ జీవితానికి దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశము తెలుసుకోవడానికి, నీ జీవితము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక మరియు ఉద్దేశము తెలుసుకోవడానికి నువ్వు వాక్యము ధ్యానించాలి, లేకపోతే పాటించాలన్నమాట. జెరమయా చాప్టర్ 1:5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. గమనించండి, ఆయన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మాట వచ్చిందో ఆయన గుర్తింపు తెలుసుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకున్నాడు. మన జీవితంలో కూడా నీ తల్లిదండ్రుల యొక్క ప్రణాళిక తెలుసుకోవడం మాత్రమే కాదు, నీ స్నేహితుల యొక్క ఉద్దేశము తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశము నువ్వు తెలుసుకోవాలన్నమాట. చూడండి, ఒక ఉదాహరణ, దేవుని వాక్యం చదివినప్పుడు 2 కొరింథీయుల 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చూడండి, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని
ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. గమనించండి, ఇది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక నూతన సృష్టిగా ఒక వ్యక్తి మార్చబడిన తర్వాత లాస్ట్ పార్ట్ చదవండి ఒకసారి. సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడంట? ఎవరికి? అందరు నాకు అనండి. ప్రతి క్రైస్తవుడికి ఇచ్చాడు అన్నమాట. ఏమిచ్చాడు? సమాధానపరిచే పరిచర్య ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు గమనించండి, ఆ వాక్యము చదివినప్పుడు ఇప్పుడు ఏమర్థం అవుతుంది? నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక తెలుసుకున్నావు. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ వచనం చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మళ్ళీ ఇక్కడ చూడండి, పరిచర్య అప్పగించడం మాత్రమే కాదు, ఇక్కడ వాక్కు, ఆ మాట, ఆయన వాక్యము కూడా మనకు అప్పగించాడంట. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుడు ఏది కూడా ఉద్దేశము లేకుండా ఇవ్వడు, మనకి ఒక ప్రణాళిక లేకుండా ఇవ్వడు. సో ఇక్కడ ఏంటి? పరిచర్య మనకి ఇచ్చాడంట, ప్లస్ ఆయన వాక్కు కూడా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ వర్స్ చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, మేము క్రీస్తుకి రాయబారులమై ఉన్నాము. క్రీస్తుకి రాయబారులు. గమనించండి, ఈ 3 వచనాల్లో ప్రతి క్రైస్తవుడి గురించి దేవుడికి కలిగినటువంటి ప్రణాళిక గురించి కొంతన్నా మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ వాక్యము నువ్వు తెలుసుకోలేదనుకో, నువ్వు క్రీస్తుకి రాయబారివని నీకు తెలిసేదా? చెప్పండి, తెలియదు. కానీ ఎలా తెలుసుకున్నావు? ఇప్పుడు నువ్వు క్రీస్తుకి రాయబారి అయ్యావని వాక్యము ద్వారా తెలుసుకున్నావు. వాక్యము ద్వారా తెలుసుకున్నావు. దేవుడు నీకు ఈ పరిచర్య ఇచ్చాడు అనేది ఎప్పుడు తెలుసుకుంటావు? వాక్యం ఎప్పుడు చదవలేదనుకో, నీకు పరిచర్యే నాకు ఇవ్వబడలేదు అనుకుంటావు. దేవుని గురించి ఆలోచించినప్పుడు కూడా నువ్వు ఏమనుకుంటావు? నేను నా జీవితం జీవిస్తున్నాను పాస్టర్, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక హౌస్ వైఫ్ని, నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. దేవుడు ఎందుకున్నాడు మన జీవితంలో? నాకు అవసరత ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబు ఇస్తాడు. ఆ జవాబు విన్న తర్వాత, జవాబు అనుభవించిన తర్వాత మళ్ళీ నా జీవితం నేను జీవిస్తూ ఉంటాను. ఎప్పుడు? ఎవరి ప్రణాళిక బట్టి? నా ప్రణాళిక బట్టి. మళ్ళీ ఎప్పుడైతే అవసరత వస్తుందో, ఎప్పుడైతే నాకు బాధగా అనిపిస్తుందో, ఎప్పుడైతే వేరే వాళ్ళు చెడ్డగా మాట్లాడతారో, ఎప్పుడైతే నేను లేమిలో ఉంటానో, ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో, మళ్ళీ నా సొంత శక్తి వలన ఏదైతే జరగదో అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. మళ్ళీ దేవుడు ఆలకించాలని నేను కోరుకుంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, లేకపోతే నా జీవితాన్ని మార్చాలి అని నేను కోరుకుంటాను. అది జరిగిన తర్వాత మళ్ళీ నా ప్రణాళికలో నేను కొనసాగుతాను అని చాలామంది క్రైస్తవులు అలా జీవిస్తారు. ఎందుకు? వాక్యము లేదు కాబట్టి. వాక్యము లేదు కాబట్టి. కానీ వాక్యము చదువుతున్నావు అనుకో, వాక్యము చదివినప్పుడల్లా దేవుని ప్రణాళిక తెలుసుకుంటావు. నువ్వు నీ పక్కనున్నోడు గురించి కాదు, నీ గురించి తెలుసుకుంటావు. పరిచర్య అనేటప్పటికి ఏదో స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గురించే మాత్రమే ఆలోచించవు. కరెక్ట్, ఆయన పరిచర్య చేస్తున్నాడు, కానీ నాకు కూడా దేవుడు పరిచర్య ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇందాక అన్నాను కదా కొన్ని నిమిషాల క్రితం, 20 సంఘాలు దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు పొద్దున్న అక్కడికి వెళ్ళి బోధించడానికి. నీకు తెలుసా, ప్రతి సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మీలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీలాగే కాలేజ్ స్టూడెంట్స్, మీలాగే వాళ్ళ తల్లిదండ్రులు పాస్టర్లు కాదు. అయినా ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ వాక్య పరిచర్య చేస్తున్నారు. వాక్య పరిచర్య చేస్తున్నారు. అందుకని నా లాంటి వాళ్ళ పని ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ప్రతి వారం మీరు వచ్చిన ప్రసంగాలు వినాలి అనేది కాదు దేవుడు ఇచ్చిన బాధ్యత. దేవుడు నా లాంటి వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? మీలాంటి వాళ్ళని పరిచర్య చేసేటటువంటి వాళ్ళగా మార్చాలి. అది నా బాధ్యత. ఈరోజు 20 సంఘాలు అన్నాను. చాలా త్వరలో ఈ సంవత్సరం అయ్యే లోపలే నా ప్రార్థన ఏంటంటే, ఇంకొక దగ్గర కాన్ఫరెన్స్ అనేటప్పటికి సగం చర్చ్ ఇక్కడ కనిపించకూడదు. ఎందుకో ఆ ఊర్లో ఉన్న 200 సంఘాలు, 300 సంఘాలు అందరూ కూడా న్యూ సిటీ చర్చ్ నుంచి ప్రతి ఓళ్ళు 2 సంఘాల్లో 3 సంఘాల్లో ప్రసంగాలు చేస్తున్నారని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఆ పరిచర్యను ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? ఏంటి? నోరున్న వాళ్ళందరూ చెప్పండి, ఎవరికిచ్చాడు?
సో ప్రశ్న, ఏం చేస్తున్నావు ఆ పరిచర్యతో? ఏం చేస్తున్నావు ఆ పరిచర్యతో? పరిచర్య ఇచ్చాడు చూడండి, కానీ ఆ వాక్యం, ఆ సత్యముతో నీ మనసు మారలేదనుకో, నువ్వు ఎలాగ ఆలోచిస్తావు? ఆదివారం సంఘం అండి, పాస్టర్ గారు చెప్తారండి, మేము వింటామండి, ఇంటికి వెళ్తామండి. దానితో ఇది మన క్రైస్తవ జీవితము అనుకుంటాం. కాన్ఫరెన్స్ ఉంటే కాన్ఫరెన్స్కి వెళ్తామండి, ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్తామండి. ఇది మా క్రైస్తవ ప్రార్థనకి వెళ్ళు, కాన్ఫరెన్స్కి వెళ్ళు, ఆదివారము వెళ్ళు, కానీ సోమవారం ఏం చేయాలో మర్చిపోవద్దు, మంగళవారం ఏం చేయాలో మర్చిపోవద్దు. సోమవారం అనేటప్పుడు కేవలం ఆఫీస్కి వెళ్ళి రావడం కాదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పరిచర్యతో వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ వాక్యముతో వెళ్ళు. సో ఎక్కడైతే దేవుడు అవకాశం ఇస్తాడో, ఎక్కడైతే ఆ ద్వారము కొద్దిగా తెరవబడతాదో, ఎక్కడైతే అవకాశం వస్తుందో, ఆ వాక్యము నీలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ వాక్యము బోధించడం మొదలుపెట్టు. ఆ సత్యము నీలో ఉన్నది కాబట్టి ఆ సత్యము ప్రకటించడం మొదలుపెట్టు. ఆ దైవ జీవము నీలో ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉండు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. గమనించండి, దేవుడు ఏమన్నాడు? మనల్ని ఒక సైన్యముగా చూస్తున్నాడు. సైన్యము అనేటప్పటికి అందరూ పనిచేస్తారా సైన్యంలో? కేవలము నాయకులు పనిచేస్తుంటారా? అందరూ పనిచేయాలి సైన్యం అనేటప్పటికి. అందరూ పరిగెత్తాలి సైన్యం అనేటప్పటికి. అందరూ యుద్ధంలో ఉండాలి సైన్యం అనేటప్పటికి. హల్లెలూయా. అది నిజమైన సంఘము. సంఘంలో వచ్చే వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చే దేని కొరకు? మీకు ఆ వారానికి కావలసిన ఇన్స్ట్రక్షన్, ఆ వారానికి కావలసిన జ్ఞానము, ఆ వారానికి కావలసిన విశ్వాసము ఎదిగి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం ప్రతి సంఘం ఎలాగ ఉండాలంటే ఒక పెట్రోల్ బంక్ లాగా ఉండాలంతే. ఫ్యూల్ స్టేషన్ అంతే మీకు. ఇది వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ అవ్వాలి, కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆదివారం వచ్చే లోపల ఎంత ఫుల్ అయ్యారో అదంతా వాడాలి దేవుని కొరకు, వాడాలి దేవుని కొరకు. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి మళ్ళీ ఫుల్ ట్యాంక్. ఎందుకు? సోమవారం మళ్ళీ తిరగాలి, మళ్ళీ ఇంకొకరితో మాట్లాడాలి, మళ్ళీ ఇంకొకరి కొరకు ప్రార్థన చేయాలి, మళ్ళీ ఇంకొకరికి నేను దేవుని యొక్క కృపని తెలియజేయాలి. బస్సులో తెలియజేయాలి, ఫ్లైట్లో తెలియజేయాలి, ఎయిర్పోర్ట్లో, పోలీస్ స్టేషన్ దగ్గర, సూపర్ మార్కెట్ దగ్గర, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క సువార్త నేను ప్రకటించాలి. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల అది, దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల అది. అంటే ఉద్యోగాలు వదిలిపెట్టాలి? ఉద్యోగాలు వదిలిపెట్టక్కర్లేదు, ఉద్యోగాలు చేస్తూనే పని చేయొచ్చు. హల్లెలూయా. ఓకే, సో గమనించండి, 4వ విషయం, ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మరియు ఉద్దేశము తెలుసుకోవడానికి. 5వది, ఎందుకు చదవాలి అనేటప్పటికి నీ జీవితంలో ప్రతి విషయంలో దైవికమైనటువంటి జ్ఞానముతో నడవడానికి. దైవికమైన దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక తెలుసు, కానీ ఆ ప్రణాళికలో ఎలా నడవాలి, ఆ ప్రణాళిక నీ జీవితంలో ఎలాగా స్థాపించబడాలి అనేటప్పటికీ దైవిక జ్ఞానము నీకు అవసరం. అది ఎక్కడి నుంచి వస్తుంది? మరి కూడా వాక్యము నుంచి వస్తుంది. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. గమనించండి, ఈ మాట వినడం అంటే కేవలము చెవులతో చేసేది కాదు, నీ హృదయంతో చేయాలి వినడం. గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఒక టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్ పంపించాను అనుకోండి, ఒక లెటర్ రాసి నా మాట నువ్వు విని ఇది చేసినట్లయితే అంటే మీరు ఈమెయిల్ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ మీ చెవులతో వింటారా? లేదు, చదువుతారు. కానీ నా మాట వినడం అంటే ఏంటి? నువ్వు స్వీకరించినట్లయితే. అది ఆడియో ఫార్మాట్లో ఉండొచ్చు, రైటింగ్ ఫార్మాట్లో ఉండొచ్చు, కానీ దేవుని వాక్యము ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఆ జ్ఞానముతో నువ్వు నీ ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎటువంటి ఇల్లు కట్టుకుంటావంట? సాతాను ఎటువంటి దాడి చేసినా కూడా నీ ఇల్లు, నీ జీవితము మాత్రము స్థిరపరచబడి ఉంటుంది. హల్లెలూయా.
Amen. So those are 5 reasons why you should. 5 కారణాలు ఇచ్చాను అనమాట ఎందుకు దేవుని వాక్యము మీరు పాటించాలి లేకపోతే ధ్యానించాలి అనేది. ఇంకా ఎక్కువ ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ జస్ట్ ఈరోజు ఒక ఫౌండేషన్ మాత్రమే వేస్తున్నాను కాబట్టి, పునాది మాత్రమే వేస్తున్నాను. సో 5 కారణాలు ఇచ్చాను. ఇప్పుడు 10 బెనిఫిట్స్ అన్నమాట. దేవుని వాక్యాన్ని పాటించడం వలన కలిగేటటువంటి 10 ప్రయోజనాల గురించి మాట్లాడదాం త్వరగా. నంబర్ 1, ఇందాక అన్నట్టు సత్యము. ద ఫస్ట్ బెనిఫిట్ ఈస్ యు రిసీవ్ ద ట్రూత్. సత్యము పొందుకుంటారు. యోహాను సువార్త ఇందాక 17వ అధ్యాయము 17వ వచనము, దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. సో వాక్యం చదివినప్పుడల్లా నువ్వు ఏం పొందుకుంటున్నావు? గట్టిగా అందరూ గట్టిగా, వెనకాల ఉన్న వాళ్ళందరూ గట్టిగా సత్యము పొందుకుంటున్నావు. రెండవది వెలుగు పొందుకుంటావు అన్నమాట. వెలుగు. Psalms chapter 119 and verse 130. కీర్తన 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఏం కలుగును? వెలుగు కలుగును. ద ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్స్ గివ్ లైట్. వెలుగు అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. చూడండి, మనము ప్రతిరోజు కూడా మన జీవితాల్లో ఇప్పుడు వరకు వెళ్ళనటువంటి ప్రాంతంలోకి వెళ్తున్నాం అనమాట. సో నువ్వు చీకటి రాజ్యములో జీవిస్తున్నప్పుడు, చీకటి ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు వెలుగుగా వెళ్ళాలి. అక్కడ నువ్వు వెలుగు లేకుండా ఒక చీకటి ప్రాంతంలోకి వెళ్ళావు అనుకోండి. ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త హోటల్ రూమ్లో ఉన్నారనుకోండి, అక్కడ కరెంట్ ఆఫ్ అయింది, లేకపోతే రాత్రి అందరూ పడుకున్నారు, నీకు ఎక్కడో బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడో తెలియదు, లేకపోతే డోర్ ఎక్కడ ఉందో తెలియదు, కిటికీ ఎక్కడ ఉందో తెలియదు, డెస్క్ ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి. ఒక్కొక్కసారి చీకట్లో కొత్త రూమ్లో నడుస్తున్నప్పుడు ఎవరన్నా కొట్టుకున్నారు కాలు? ఏంటి మీకు ఎవరికి కూడా కాలు ఎప్పుడు కొట్టుకోలేదు? ఓకే, సరే. సో ఎందుకయింది అది? అదే పొద్దున్న అనుకో, లైట్స్ ఆన్ ఉండినాయి అనుకో, అలా కొట్టుకునేవారా? లేదు. చీకటిలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి? వెలుగు. అందరూ వెలుగు అనండి. సో వాక్యము చదివినప్పుడల్లా కూడా నీ జీవితంలోకి ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. సో సరి అయిన తీర్మానాలు తీసుకుంటావు. అనవసరంగా బాధలోకి నడవవు, అనవసరంగా యాక్సిడెంట్స్ అవ్వవు నీ జీవితంలో. ఎందుకు? వెలుగులో నడుస్తున్నావు. తప్పు తీర్మానాలు తీసుకో, మోసగింపబడవు, అనవసరమైన డెసిషన్స్ తీసుకొని ఏంటి టైం వేస్ట్ చేసుకో నీ జీవితంలో. ఎందుకు? వెలుగు వచ్చినది కాబట్టి. 3వ విషయం ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్షత. ఓకే, Romans chapter 10 and verse 17. Faith comes by hearing and hearing by the word of God. దేవుని వాక్యము వినటం వలన, చదవడం వలన, ధ్యానించడం వలన. అక్కడ విశ్వాసము రావడం అంటే గ్రీక్లో చూసినట్లయితే ఏ క్విక్కనింగ్ అని ఉంటుంది. జీవింపజేయబడతావు, బతుకుతావు, జీవింపచేయబడతావు అనమాట. ఆ జీవింపచేయబడడం అంటే ఏంటి? ఎప్పుడు జరుగుతుంది? ప్రత్యక్షత విడుదలైనప్పుడు. అది ఒకసారి నీ జీవితంలో జరిగిందనుకో, ఒకసారి ఆ వాక్యం నుంచి ఆ ప్రత్యక్షత వచ్చేటప్పటికి విశ్వాసములో ఎదుగుదల వస్తుంది. ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము నుంచి. అందరూ వాక్యము అనండి. సో దేవుని వాక్యము నుంచి. హల్లెలూయా. 4వ విషయము జ్ఞానము. వాక్యము ద్వారా జ్ఞానము మనము పొందుకుంటాం అన్నమాట. జ్ఞానము పొందుకుంటాము. Proverbs chapter 2 and verse 6. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఎవరిస్తున్నారంట జ్ఞానాన్ని? ఎవరిస్తున్నారు? పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి లేపండి, అందరికి చెప్పండి, ఎవరిని ఇస్తున్నారు? యెహోవా ఏమిస్తున్నాడు? జ్ఞానము ఇస్తున్నాడు. వాక్యము ఎందుకు వినాలి? ప్రసంగం ఎందుకు వినాలి? వాక్యము మన హృదయంలోకి ఎందుకు రావాలి? జ్ఞానము అవసరము కాబట్టి. అందరూ జ్ఞానము అనండి. ఓకే, నంబర్ 5 వివేచన, డిసర్న్మెంట్, వివేచన. Hebrews chapter 4 and verse 12. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. గమనించండి, ఇంగ్లీష్లో చదువుతాను. The word of the Lord is living and powerful, sharper than any two-edged sword, piercing even to the division of soul and spirit and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the హార్ట్. గమనించండి, మీ జీవితంలో కొన్నిసార్లు ఉంటుంది, పేపర్ మీద అంతా కరెక్ట్గా ఉంది పాస్టర్ గారు, కానీ తీర్మానం తీసుకోవాలో లేదో అర్థం అవట్లేదు. ఉద్యోగానికి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కానీ తీసుకోవాలా వద్దా? కొన్నిసార్లు లేకపోతే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత రిటర్న్స్ వస్తాయి అంటున్నారు, చాలా బాగుంది, అంత బాగానే ఉంది, నాకు డబ్బులు కూడా ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి, కానీ చెయ్యాలా చెయ్యకూడదా?
సక్సెస్ఫుల్ అవుతుందా, లేకపోతే వీళ్ళు నన్ను మోసగిస్తున్నారా? లేకపోతే పెళ్లి వివాహం అయ్యే టైంలో పేపర్ మీద మాత్రం అంతా మంచిగా ఉంది, మంచి చదువు ఉంది, మంచి కుటుంబం అంటున్నారు, వాళ్ళు కూడా మంచి సంఘానికి వెళ్తున్నారంట, లేకపోతే మంచి శాలరీ ఉన్నది, మంచి పొజిషన్ ఉంది, అంతా మంచిగానే ఉంది పేపర్ మీద మాత్రం, CV అంతా బాగుంది. కానీ ఈ వ్యక్తిని నేను వివాహము చేసుకోకూడదు, అది ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి వాక్యంలో, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ఈజ్ ఏ డిసర్నర్ ఆఫ్ ద థాట్స్ అండ్ ఇంటెంట్స్ ఆఫ్ ద హార్ట్. సో ఒక వ్యక్తి ఏ మాటలు మాట్లాడుతున్నా కూడా దేవుని వాక్యము ద్వారా వాళ్ళ హృదయములో ఉన్న విషయము మనము తెలుసుకోగలము. హల్లెలూయా. వాళ్ళ హృదయంలో ఉన్న విషయం కూడా మనము తెలుసుకోగలము. ఇది ఎలాగొస్తుంది? ఈ వివేచన దేవుని వాక్యము ద్వారా ఈ వివేచన వస్తుంది అన్నమాట. హల్లెలూయా. చూడండి 6 ఇంకా 7, స్వస్థత ఇంకా విడుదల కూడా దేవుని వాక్యము ద్వారా వస్తుంది. Psalm 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. గమనించండి, అంటే ఏంటి? విడుదల ఇంకా స్వస్థత అనేది ప్రార్థన ద్వారా మాత్రమే రాదు, ప్రార్థన ద్వారా కూడా వస్తుంది, కానీ వాక్యము ద్వారా, అందరూ వాక్యము ద్వారా అనండి, వాక్యము ద్వారా కూడా నీకు స్వస్థత వస్తుంది. అందుకనే నేను అనేక సార్లు అంటాను, మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ రోజు ఇంట్లో కూర్చోవడం కాదు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నా అబ్బో కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఈరోజు సంఘానికి రాను, లేకపోతే ఒళ్ళు నొప్పిగా ఉంది, జ్వరముగా ఉంది, సంఘానికి రాను కాదు. జ్వరముగా ఉన్నందుకు నేను సంఘానికి వస్తాను అనేది రావాలి. హల్లెలూయా. తలనొప్పి వస్తుంది కాబట్టి నేను సంఘానికి పరిగెత్తుకుంటూ వస్తాను. ఎందుకు? వాక్యము బోధించబడుతుందని నాకు తెలుసు. ఆ వాక్యము బోధింపబడుతున్నప్పుడు, ఆ అభిషేకముతో బోధింపబడుతున్నప్పుడు ఆ వాక్యము నన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. వాక్యము స్వస్థపరుస్తుంది, ఆ వాక్యమే నాకు విడుదలిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. నంబర్ 8, 8వ విషయము దిశ, డైరెక్షన్ మనకి వాక్యము ద్వారా వస్తుంది. Psalm 119:105. 119 కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. దీపము వెలుగు అయి ఉన్నది. ఏంటి? దేవుని యొక్క వాక్యము. 9వ విషయము నిరీక్షణ. We receive hope. Revelation chapter 21:4. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. గమనించండి, నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు మళ్ళీ ఒకసారి దేవుని వాక్యం చదవడం మొదలు పెడితే, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని వాక్యము ద్వారా నీకు నిరీక్షణ విడుదలవుతుంది నీ జీవితంలోకి. హల్లెలూయా. ఆమేన్. ఆఖరిగా 10వ విషయము శక్తి, ఎంపవర్మెంట్. ఓకే, Joshua chapter 1:8. యెహోషువ గ్రంథం 1:8 వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. ఓకే, గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దివారాత్రము ఎప్పుడైతే వాక్యము మీద ధ్యానిస్తావో ఏమంటున్నాడు? నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు అంటున్నాడు. వెన్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యముని ధ్యానించినప్పుడు దేవుని యొక్క ఎంపవర్మెంట్, దేవుని యొక్క శక్తి నీ జీవితంలో నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. సో హియర్ ఆర్ జస్ట్ సింపుల్ 10 basic benefits of studying the word of God. దేవుని వాక్యాన్ని పఠించడం వల్ల ప్రాథమిక 10 ప్రయోజనాలు చూస్తూ వచ్చాం మనం. హల్లెలూయా. గమనించండి, కేవలం ఈ 10 బెనిఫిట్స్ అని మాత్రమే అనట్లేదు, కానీ జస్ట్ టు స్టార్ట్ ఆఫ్ మీరు అర్థం చేసుకోవడానికి. సో దీస్ ఆర్ 10 basic benefits of reading or studying the word of God. Now, how to study the word of God? బైబిల్ని ఎలాగా అధ్యాయం చేయాలో మాట్లాడదాం. Number 1, choose a time, a place and a plan to study. అది ధ్యానించడానికి ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని, ఒక ప్రణాళికను ఎంచుకోవాలి. ఓకే, ఒక స్థలము, ఒక సమయంని మీరు తీర్మానం తీసుకోండి. ఏ సమయంలో చదువుతారు, ఏ స్థలంలో చదువుతారు. మూడోది, ఎటువంటి ప్రణాళిక, వాట్ బైబిల్ ప్లాన్ డూ యూ వాంట్ టు రీడ్. కొంతమంది అనుకోవచ్చు, నేను కొన్ని పుస్తకాలు చదువుతాను పాస్టర్ గారని. మీరు పుస్తకాలు చదవడం మొదలు పెట్టవచ్చు. కొంతమంది పాత నిబంధన అంతా చదువుతాను అనుకోవచ్చు. కొంతమంది నేను క్రొత్త నిబంధన అంతా చదువుతాను అనుకోవచ్చు. కొంతమంది టాపిక్ బట్టి నేను దేవుని యొక్క వచనాలు నేను చదవడం మొదలు పెడతా. ఈ టాపిక్, ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసము గురించి, లేకపోతే కృప గురించి, లేకపోతే స్వస్థత గురించి ఈ పాత నిబంధనలో ఏమని రాస్తుందో చదువుతాను, తర్వాత క్రొత్త నిబంధనలో ఏమని రాస్తుందో నేను చదువుతానని టాపిక్ వైజ్ కూడా నువ్వు చదవచ్చు. కానీ ఎటువంటి ప్లాన్ లేకుండా ప్రతిరోజు ఏదో సమయంలో నేను జస్ట్ బైబిల్ ఇప్పేస్తాను, ఏ పేజ్ అయితే తెరుస్తుందో అక్కడ ఒక 2-3 వచనాలు చదువుతాను, అక్కడ ఒక చాప్టర్ చదువుతాను, మళ్ళీ మూసేస్తాను, రేపు మళ్ళీ జస్ట్ అలా తీస్తాను, దేవా నాతో మాట్లాడని ఇంకొక చాప్టర్ చదువుతానంటే దాని ద్వారా నువ్వు సత్యములో స్థాపించబడవు. దాని ద్వారా నీకు సరి అయిన అవగాహన లేకపోతే వాక్యము నుంచి రావాల్సినటువంటి జ్ఞానము, మీనింగ్, అర్థము నువ్వు పొందుకోలేవు అనమాట. అందరికి అర్థమవుతుంది కదా? సో డిసిప్లిన్ వస్తుంది అనమాట నీ జీవితంలో. ఎలాగైతే మనం పిల్లలుగా లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం టేబుల్ పెడతామో, ఈ టైంకి నువ్వు ఇది చేసుకోవాలి, ఈ టైంకి ఈ సబ్జెక్ట్ చదవాలన్నట్టు మన జీవితంలో కూడా బైబిల్ వచ్చేసేటప్పటికి ప్రతిరోజు ఈ సమయము, ప్రతిరోజు ఈ స్థలములో ఈ ప్లాన్ ప్రకారం నేను చదువుతాను అని ఒకటి నువ్వు తీర్మానం తీసుకుంటే నీ జీవితంలో కావాల్సిన డిసిప్లిన్ వస్తుంది, దానిలో నువ్వు కొనసాగడము మొదలు పెడతావు. రెండో విషయము, ఓకే, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ప్రశ్నలు అడిగి ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రశ్నలు అడిగి ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. నువ్వు ఎప్పుడన్నా చదువుతున్నప్పుడు కేవలం వాక్యం చదివేశాను అని వెళ్ళిపోవద్దు. వాక్యము చదివినప్పుడు ప్రశ్నలు అడగడం మొదలు పెట్టండి. ఏం ప్రశ్నలు? ఆ సందర్భము నువ్వు అర్థం చేసుకోగలగాలి, ఆ కాంటెక్స్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. 4 ప్రశ్నలు ఇస్తున్నాను మీకు, చూడండి. ఎప్పుడు బైబిల్ చదివినా కూడా ఈ 4 ప్రశ్నలు అడగాలి. నెంబర్ 1, హూ రోట్ ఇట్? ఎవరు రాశారు? ఓకే, ఎవరు రాశారు? దేవుడు రాశాడని లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి రాశారని తెలుసు, కానీ ఏ మానవుడు రాశాడు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎవరు రాశారు? రెండోది, టు హూమ్ వాజ్ ఇట్ రిటన్? ఎవరికి రాశారు? ఎవరికి రాశారు? ఎవరు రాశారు? రెండోది, ఎవరికి రాశారు? మూడోది, ఎప్పుడు వ్రాయబడినది? ఎప్పుడు రాయబడినది అంటే ఇది పాత నిబంధన సమయంలో రాయబడిందా, క్రొత్త నిబంధనలోనా? క్రొత్త నిబంధనలో అయితే యేసుక్రీస్తు శిలువ మీద మరణించక ముందరా, లేకపోతే ఆయన తిరిగి లేవనెత్తబడిన తరువాత? ఓకే, ఏ కాలంలో, ఏ టైం పీరియడ్లో, ఎప్పుడు రాయబడినదో మనం తెలుసుకోవాలి. నాలుగోది, దాని ఉద్దేశము ఏమిటి? రాయబడిన దాని యొక్క ఉద్దేశము ఏంటో కూడా మనము తెలుసుకోవాలన్నమాట. వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్? ఓకే, చూడండి, ఒక ఉదాహరణ ఇస్తాను. లెవిటికస్ చాప్టర్ 4:35. లేవీకాండం 4:35. ఓకే, ఇది చదవండి ఒకసారి త్వరగా. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమం రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అతనికి క్షమాపణ కలుగును అని ఉంది. కానీ ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు అడుగుదాం. ఇది ఎవరు రాశారు? ఎవరికైనా తెలుసా? ఎవరు రాశారు? ఎవరు? జీసస్. ఏంటి, మళ్ళీ చెప్పండి. మోసెస్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మోసెస్ అనమాట, మోషే రాశాడు. ఓకే, రెండో ప్రశ్న ఏంటి? ఎవరికి రాశాడు? ఎవరికి రాశాడు? ఇజ్రాయేల్ ప్రజలకి రాశాడు అన్నమాట. మూడో విషయం ఏంటి? మూడో ప్రశ్న ఏంటి మనం అడగాల్సింది? వెన్ వాజ్ ఇట్ రిటన్? ఎప్పుడు రాయబడ్డది? పాత నిబంధనలో రాయబడ్డది. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది కదా, ఆ సమయంలో లేకపోతే ఆ కాలంలో రాయబడినది అనమాట. నాలుగో ప్రశ్న, వాట్ ఈస్ ఇట్స్ పర్పస్? ఏ చిత్తముతో లేకపోతే ఏ ఉద్దేశముతో రాయబడినది అనేది మనం తెలుసుకోవాలి. ఏ ఉద్దేశంతో రాయబడింది? అక్కడ ఇజ్రాయేలు దేశంలో జీవిస్తున్న వాళ్ళకి పాపము నుంచి క్షమాపణ పొందుకోవడము ఎలాగో తెలియచేయడానికి రాయబడినది. అందరికి అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు గమనించండి, ఇది బైబిల్లో ఉన్నదా లేదా చెప్పండి? బైబిల్లోనే ఉన్నది. సత్యమా? చెప్పండి. సత్యమే. కానీ ఈ సత్యము నువ్వు పాటించాలా? మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉంటే అది సత్యమా కాదా? ఇప్పుడు ఆ సత్యము నువ్వు పాటించాలా? గట్టిగా చెప్పండి, గట్టిగా. కొంతమంది ఇంకా పాటించాలి అంటున్నారు. లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రాయశ్చిత్తము ఆయనకి ఏమి కలుగును? ఏమి కలుగును? ఏమి కలుగును? ఏమి కలుగును? ఎవరికి రాయబడ్డది? ఎవరు రాశారు?
పాప క్షమాపణ కలుగును అంటున్నాడు. నీకు పాప క్షమాపణ ఎలా కలిగింది? ఇక్కడ యేసుక్రీస్తు గురించి రాస్తున్నాడా? మరి నువ్వు ఎలా పాటిస్తావు ఇది? అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పేది? వెనకాల ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది బైబిల్లోనే ఉన్నది, సత్యమే. కానీ నువ్వు పాటించాల్సినటువంటి సత్యము కాదు, నువ్వు పాటించలేవు. నువ్వు ఏ మేకని తీసుకొచ్చినా, ఏ గొర్రె పిల్లని తీసుకొచ్చినా, అటువంటి యాజకుడు నీకు ఈరోజు లేడు. బలి ఇచ్చే యాజకుడు లేడు. అర్థమవుతుందా? సో నువ్వు పాటించాలని కోరుకున్నా పాటించలేవు దీన్ని. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అర్థమవుతుందా? సో బైబిల్ చదవడం అంటే చదివేశాను పాస్టర్ గారు, ఈ రోజుకి అయిపోయింది. అయిపోయింది కాదు, ఏం అర్థం చేసుకున్నావు? ఏ సత్యములో నాటబడుతున్నావు? ఏ సత్యములో స్థాపించబడుతున్నావు? ఆ సత్యము తెలిసినప్పుడు నీకు విడుదల వస్తుంది. మతముతో విడుదల రాదు, సత్యముతో విడుదల వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం అనుకుంటా, యేసుక్రీస్తు ఏమంటాడు? దే మేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఎఫెక్ట్ త్రూ దేర్ ట్రెడిషన్. వాక్యమును ఏం చేశారంట? నిరర్థకము చేశారని ఉంటుంది. వాక్యాన్ని నిరర్థకం చేశారు. వాక్యమే దేవుడు అయ్యున్నాడు అంటే దేవుణ్ణే నిరర్థకము చేశారు. దేని వలన? ట్రెడిషన్, ఆచారము బట్టి. సో ఆచారం అంటే ఏంటి? బైబిల్ అండి, చాలా స్పెషల్ అండి, చదివేశానండి. ఏం అర్థం చేసుకున్నారండి? అది ప్రశ్న, అది ప్రశ్న. అందుకని యేసుక్రీస్తు కాలంలో కూడా ఫారిసీస్, సాడ్యూసీస్ యేసుక్రీస్తు చుట్టూరే ఉన్నారు. కానీ వాక్యాన్ని చదివారు కానీ అర్థం చేసుకోలేదు. ఆఖరికి వాక్యమే వాళ్ళ ఎదుట నుంచొని మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని గుర్తించలేకపోయారు, మెస్సాయని గుర్తించలేకపోయారు. అలాగే మనం కూడా కొంతమంది బైబిల్ చదివేస్తామో, లేకపోతే 10 బైబిల్స్ ఉండొచ్చు, చాలా మంచిది, బైబిల్స్ ఉండాలి. బైబిల్స్ ప్రతి రూమ్లో పెట్టుకోండి, క్యాలెండర్స్ పెట్టుకోండి, పోస్టర్లు పెట్టుకోండి, స్క్రీన్ సేవర్స్ పెట్టుకోండి, కంప్యూటర్లో స్క్రీన్ సేవర్ పెట్టుకోండి, స్టిక్కర్లు పెట్టుకోండి, అంతా మంచిదే. కానీ అర్థము కూడా చేసుకోవాలి దాన్ని. ఏదో మూఢనమ్మకముగా ఏదో స్టిక్కర్ పెట్టేసుకున్నాను, ఇప్పుడు రక్షణ వచ్చేసింది నాకు, నా బైక్ మీద స్టిక్కర్ పెట్టుకున్నాను, సిలువ స్టిక్కర్ పెట్టేసుకున్నాను, సో నాకు రక్షణ. స్టిక్కర్ నుంచి కాదు శక్తి మనకు వచ్చేది. నీకు స్టిక్కర్ ఉన్నా స్టిక్కర్ లేకపోయినా రక్షణ నీది. క్రీస్తు ఉన్నట్లయితే రక్షణ నీది. క్రీస్తు ఉన్నట్లయితే రక్షణ నీది. క్రీస్తు ఉన్నట్లయితే ఆశీర్వాదం నీది. సత్యం ఉన్నట్లయితే విడుదల నీది. హల్లెలూయా. సో గమనించండి, ఆ 4 ప్రశ్నలు అడగడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, సత్యం వస్తుంది. సత్యం వచ్చినప్పుడు ఏమొస్తుంది? విడుదల వస్తుంది. హల్లెలూయా. ఓకే, చూడండి ఇంకొక ఉదాహరణ నూతన నిబంధన నుంచి ఇస్తాను. 2 కొరింథీలో 5వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం త్వరగా. 21వ వచనం చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. గమనించండి, ఇది ఎవరు రాశారు? గట్టిగా, పాల్. ఓకే, అపోస్తలు పాల్ రాశాడు. ఎవరికి రాశాడు? కొరింథీ సంఘానికి, అలాగే మనకి కూడా, ప్రతి సంఘానికి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి రాయడం జరిగిందనమాట. 3వ ప్రశ్న, ఎప్పుడు రాశాడు? వెన్ వాజ్ ఇట్ రిటన్? క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, దాని ముందర? లేచిన తర్వాత అనమాట. అది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే కొన్ని విషయాలు నూతన నిబంధనలో మనం చదివిన క్రీస్తు మరణము ముందర రాయబడిందంటే దాని గురించి ఒకలాగా ఆలోచించాలి. క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత రాయబడుతుంది అంటే ఇంకొకలాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన తిరిగి లేవనెత్తబడిన తర్వాత లోకములో ప్రతిదీ కూడా మార్చబడ్డది. హల్లెలూయా. మన జీవితాలు మార్చబడ్డాయి, దేవుని గురించి మనం అర్థం చేసుకోవడం మార్చబడ్డది, మన గుర్తింపే మార్చబడిపోయింది. హల్లెలూయా. సో ఎప్పుడు రాయబడిందంటే ఇది యేసుక్రీస్తు మరణించి మళ్ళీ తిరిగి లేవనెత్తబడిన తర్వాత రాయబడింది. వాట్ ఈస్ ఇట్స్ పర్పస్? ఎందువలన ఇది రాశారు? ఎందుకు? మన నిజమైన గుర్తింపు తెలుసుకోవడానికి కొరకు రాయబడినది అన్నమాట. సో గమనించండి, ఇప్పుడు ఇది క్రైస్తవుల కొరకు రాయబడింది.
ఇజ్రాయేల్ దేశానికి కాదు, నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తులకి రాయబడ్డది. అంటే ఇక్కడ ఎంతమంది నూతన సృష్టిలు చేతులు పైకెత్తండి. సో అంటే ఏంటి, ఇప్పుడు ఇది నీ గురించి రాయబడ్డది అనమాట. సో నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఏది నీ గురించి మాట్లాడుతుంది, ఏ వచనం నీ గురించి మాట్లాడట్లేదో నువ్వు తెలుసుకుంటావు ఇప్పుడు. సో ఇప్పుడు అది చదివినప్పుడు నీకు ఏమర్థం అవుతుంది, ఓకే నేను నూతన సృష్టిని, సో ఇది నా గురించి రాయబడుతుంది. ఏమని రాయబడింది, మనము నీతిమంతులుగా మార్చబడ్డామంట. అంటే కానీ పాస్టర్ గారు నేను పాపం చేశానండి మొన్న, పాస్టర్ గారు నేను తప్పు ఆలోచనలు ఉన్నాయి, పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. నీకు ఈ సమస్య ఉన్నా ఆ సమస్య ఉన్నా ఆయన ఏమంటున్నాడు 17వ వచనంలో, పాతవన్నీ గతించినవి సమస్తము క్రొత్తవాయను అన్నాడు. అది అన్న తర్వాత 18వ వచనానికి వచ్చేసేటప్పటికి నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు అంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నుంచి నువ్వు సత్యము ఏం తెలుసుకోవాలి, నాకు ఇప్పుడు వరకు ఏ గుర్తింపు వేరే వాళ్ళు ఇచ్చినా కూడా ఇప్పుడు నుంచి దేవుడు ఇచ్చిన గుర్తింపు అదేంటి, నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. హల్లెలూయా. ఆ సత్యములో ఇప్పుడు నువ్వు స్థాపించబడతావు. ఇప్పుడు బైబిల్ చదవడం అంటే ఏదో ఫినిష్ చేసేయడానికి కాదు, ముగించడానికి కాదు, ఆ బైబిల్ నుంచి రావాల్సిన సత్యము తెలుసుకొని జీవించడానికి. అందరు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఆమేన్. మూడో విషయం గమనించండి. సో రెండోది ఏంటి, మనను ప్రశ్నలు అడగాలి, అలాగే సందర్భము అర్థము చేసుకోవాలి. మూడో విషయం వచ్చేసి దేవుడు మీతో మాట్లాడాలని కనిపెట్టండి. ఎక్స్పెక్ట్ గాడ్ టు స్పీక్ టు యూ. వాక్యం చదివినప్పుడల్లా దేవుడు మీతో మాట్లాడాలని కనిపెట్టండి. దేవుడు మీతో మాట్లాడాలని కనిపెట్టండి. నంబర్ 4, అప్లై వాట్ గాడ్ షోస్ యూ. దేవుడు నీకు చూపించినది ఆచరించండి. ఆచరించండి. దేవుడు మీకు చూపించినది ఆచరించండి. హల్లెలూయా. సో కేవలము వినడము కాదు, కేవలము చదవడం కాదు, కానీ దేవుడు మనకి చూపించేది ఆచరించాలన్నమాట. నెక్స్ట్ థింగ్, ఈ మెథడ్ అనేది ఇంగ్లీష్లో ఇది సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. స్పెక్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. సో బైబిల్ చదివేటప్పుడు SPECK, తెలుగులో SPECK అన్నట్టు మనం అర్థం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది అర్థం నోట్ చేసుకోవచ్చు. కానీ SPECK అని తెలుగులో నువ్వు రాసుకోకపోయినా దాని నుంచి వచ్చే ఈ ప్రశ్నలు మాత్రము ప్రతి ఒక్కరికి సహాయకరముగా ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివేటప్పుడు ఈ స్పెక్ మెథడ్ ఇది నేను తయారు చేసింది కాదు, ఇది చాలా ముందరే ఇంకొక వ్యక్తి తయారు చేసింది. బైబిల్ స్టడీస్లో చాలా మంది వాడతారు. సో అది మీకు కూడా తెలియజేయాలని చెప్తున్నాను. స్పెక్ మెథడ్ S అనేటప్పటికి, ఈజ్ దేర్ ఎనీ సిన్ టు బి అవాయిడెడ్. సో నువ్వు వాక్యం చదివినప్పుడు మొదటి ప్రశ్న, ఈజ్ దేర్ ఎనీ సిన్ టు బి అవాయిడెడ్. నువ్వు విడిచిపెట్టాల్సిన పాపం ఏమైనా ఉన్నదా. నంబర్ 2, P, ఈజ్ దేర్ అ ప్రామిస్ టు బి క్లెయిమ్డ్. స్వీకరించడానికి వాగ్దానం ఏమైనా ఉన్నదా. స్వీకరించడానికి వాగ్దానం ఏదైనా ఉన్నదా. E, ఈజ్ దేర్ అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. అనుసరించడానికి మాదిరి ఏమైనా ఉన్నారా దాంట్లో. ఓకే, అనుసరించడానికి మాదిరి ఏదైనా ఉన్నదా. C, is there a command to obey? లోబడవలసిన ఆజ్ఞ ఏమైనా ఉందా. లోబడవలసినటువంటి ఆజ్ఞ ఏదైనా ఉన్నదా. అండ్ లాస్ట్లీ K, is there something to know about God or myself? నా గురించి కానీ దేవుని గురించి కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉన్నదా. ఓకే, is there something to know about God or myself? దేవుని గురించి కానీ నా గురించి కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉన్నదా. ఓకే, గమనించండి, ఇందాక మనము 2 కొరింథీయులు 5వ అధ్యాయము 20 వచనం చదివినప్పుడు అక్కడ చూసినట్లయితే ఈ 5 ప్రశ్నలు అడిగామనుకోండి. నంబర్ 1, ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ సిన్ టు బి అవాయిడెడ్. ఏమైనా పాపము గురించి రాయబడింది అక్కడ. ఏమన్నా పాపము విడిచిపెట్టాల్సింది ఏమైనా ఉందా. విడిచిపెట్టాల్సింది ఏమైనా ఉందా ఆ వచనంలో. ఏ పాపము కూడా ఈ పాపాన్ని విడిచిపెట్టాలి అనేది ఏమి కూడా మనకి లేదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. రెండో ప్రశ్న ఏంటి, ఈజ్ దేర్ అ ప్రామిస్ టు బి క్లెయిమ్డ్. ఇక్కడ స్వీకరించాల్సినటువంటి వాగ్దానం ఏదైనా ఉన్నదా. తప్పకుండా ఉన్నది. ఏమండి ఆ వాగ్దానము, మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చాడు అనే వాగ్దానం ఉంది. సో ఆ వచనం చదివినప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు స్వీకరించాలి, ఆ వాగ్దానంలో నువ్వు విశ్వాసము చూపించాలన్నమాట. మూడో ప్రశ్న, ఈజ్ దేర్ ఎనీ ఎగ్జాంపుల్ టు ఫాలో. అనుసరించాల్సిన మాదిరి ఏమైనా ఉన్నదా అక్కడ. ఇక్కడ మాదిరి ఏమైనా ఉందంటే ప్రత్యేకంగా అక్కడ మాదిరి ఏమీ లేదు, కేవలము సత్యము అక్కడ బోధిస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచన, ఈజ్ దేర్ ఎనీ కమాండ్ టు ఒబే. లోబడవలసినటువంటి ఆజ్ఞ ఏమైనా ఉన్నదా. ఆజ్ఞలు అక్కడ మనకేమీ కనిపించట్లేదు. ఆఖరిగా, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు నో అబౌట్ గాడ్ ఆర్ మై సెల్ఫ్. దేవుని గురించి నేను తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా, లేకపోతే నా గురించి కూడా ఏదైనా తెలుసుకోవాల్సింది ఉందా. ఎంతో ఉన్నది అక్కడ.
దేవుని గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది. ఏం తెలుసుకుంటున్నాము? ఆయన పాపము లేని వ్యక్తి మన కొరకు పాపిగా మార్చబడ్డాడంట. హల్లెలూయా. అది మనము తెలుసుకున్నాం. అంతేకాదు, ఇప్పుడు నీ గురించి ఏం తెలుసుకుంటున్నావు? పాపిగా ఉన్న వ్యక్తివి నువ్వు, ఇప్పుడు నీతి మంతునిగా ఆయన నిన్ను మార్చాడంట. అందరూ హల్లెలూయా అనండి. సో ఇప్పుడు చూసారా, ఆ ప్రశ్న అడగడం వల్ల దేవుని గురించి తెలుసుకుంటున్నావు, నీ గురించి తెలుసుకుంటావు. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత ఆ సత్యములో నువ్వు స్థాపించబడాలి. ఇప్పుడు మళ్ళీ నీ ప్రార్థన వచ్చేసేటప్పటికి మతపరముగా ప్రార్థన చేయడం కాదు. మళ్ళీ ప్రార్థన వచ్చేసేటప్పటికి నువ్వు ఒక్కొక్కసారి ఇప్పటి వరకు నువ్వు విన్న ప్రార్థనలు బట్టి అవ్వచ్చు, ఇప్పటి వరకు వేరే వాళ్ళ అభిప్రాయాలు బట్టి అవ్వచ్చు, నువ్వు పాపివి 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 అని ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నావు అనేది కాదు, నువ్వు వాక్యము ద్వారా ఏ సత్యము తెలుసుకున్నావు. అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూడండి, మీరు క్రైస్తవులు అయిన తర్వాత కూడా మీరు పాపి అని ఎంతమంది విన్నారు ముందర? నిజం చెప్పండి. ఓకే, వాక్యములో ఇప్పుడు ఏమని ఉన్నది? నువ్వు పాపివని ఉన్నదా? ఒకప్పుడు నువ్వు పాపివని ఉన్నది. అర్థమవుతుందా? ఒకప్పుడు నువ్వు పాపి. సో ఇప్పుడు ఎంతమంది వాళ్ళు ప్రార్థనలో, దేవా నేను పాపినై ఉన్నానయ్యా, నేను పాపిలాగా జీవిస్తున్నా, వాళ్ళు ఎంత అన్నా, ఎన్నిసార్లు అన్నా, ఎంత పెద్ద మైక్లోంచి అన్నా, నువ్వు మాత్రం వాక్యంలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు పాపివి కాదు, పాతవన్నీ. దేవుడు ఎప్పుడు కూడా నీ 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 గతము గురించి దేవుడు ఎప్పుడు గుర్తు చేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నీ గతము గురించి మాట్లాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయనలో ఉన్నటువంటి జీవము గురించి మాట్లాడతాడు, ఆయన ప్రణాళిక గురించి మాట్లాడతాడు. ఆయన ప్రణాళికలో నువ్వు పాపివి కాదు. పాతవన్నీ కూడా గతించెను, సమస్తము క్రొత్తవాయను. సో ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ వ్యక్తిగా ప్రార్థన చేయాలి? ఒక నీతిమంతునిగా ప్రార్థన చేయాలి. నీతిమంతుని యొక్క ప్రార్థనలు ఎటువంటి అంట? బహుబలమైనటువంటి ప్రార్థనలు. సో గమనించండి, ఇప్పుడు ఒక్క ఆలోచనలో నువ్వు పాపివి 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 అని అనేటటువంటి ఆలోచనతో జీవిస్తున్నావు అనుకో, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా బలమైనటువంటి ప్రార్థనలు చేస్తావా? లేదు. సో నువ్వు 10 ప్రార్థనలు చేసినా ఒక్క వ్యక్తి ఎవరైతే క్రీస్తులో నేను నీతిమంతుడిని అని నమ్ముతాడో ఆయన ఒక్క ప్రార్థన చేయొచ్చు, ఆ ఒక్క ప్రార్థనతోనే కార్యాలు అవుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమేన్. ఆఖరిగా లాస్ట్ థింగ్, 4 ways to engage the word of God. దేవుని వాక్యం విషయంలో 4 విధానాలు చూస్తాం. 4 విధాలని గమనిద్దామండి. నంబర్ 1, చదవడం. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవాలి. ఓకే, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నంబర్ 2, స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పఠించాలి. దేవుని వాక్యాన్ని పఠించాలి. నంబర్ 3, ధ్యానించడము. ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అండ్ నంబర్ 4, ఒబే ఆర్ ఒబీడియన్స్. విధేయత చూపించాలి. విధేయత చూపించాలన్నమాట. ఈ 4 విషయాలు మన జీవితంలో కనిపించాలి. వాక్యం వచ్చేసేటప్పుడు దిస్ ఇస్ హౌ యు ఎంగేజ్ ఆర్ ఇంటరాక్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ఈ రకంగా మనం సంభాషిస్తూ రావాలి. హల్లెలూయా. ఓకే, 1 Timothy chapter 4 verse 13. మొదటి తిమోతి 4:13. ఓకే, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. జాగ్రత్తగా ఉండము. ఇది ఎవరు రాస్తున్నారు చెప్పండి? పాల్ రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు అనమాట. తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? ఈ విషయాల్లో జాగ్రత్త పడు అంటున్నాడు. మళ్ళీ ఒక్కసారి చదవండి. నేను వచ్చే వరకు చదువుట యందును. నంబర్ 1, రీడ్. చదువుట యందును అంటున్నాడు. సో ద ఫస్ట్ వే ఈజ్ యు మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యము చదవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు చదవాలి. మా భార్య చదువుతుందండి, నేను వెంటంటాను. ప్రతి క్రైస్తవుడు చదవాలి. అంటే మా తండ్రి చదువుతాడండి, నేను వెంట. ప్రతి క్రైస్తవుడు చదవాలి. ప్రతి క్రైస్తవుడు. నా స్వరము వింటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోండి. ప్రతి క్రైస్తవుడు, మతపరంగా అనట్లేదు, జీవము కొరకు, సత్యము కొరకు, జ్ఞానము కొరకు,
అభిషేకము కొరకు చదవాలి. రెండోది ఏమంటున్నాడు చదవండి. హెచ్చరించుట యందును ఆ, బోధించుట యందును ఆ, జాగ్రత్తగా ఉండుము. జాగ్రత్తగా ఉండుము. ఆ రెండు విషయాల గురించి మాట్లాడేటప్పటికి దేని గురించి మాట్లాడుతున్నాడు? స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పఠించడం గురించి చెప్తున్నాడు. పట్టించడం గురించి రాస్తున్నాడు అనమాట. సో చదవడము మాత్రమే కాదు, పట్టించాలి, ధ్యానించాలి. మూడోది మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని 15 చదవండి, 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకొనుము. హల్లెలూయా. వీటి అందే అంటున్నాడు, ఇంకా వేరేది పట్టించుకోవద్దు. వీటి అందే, ఓన్లీ ఇన్ దిస్. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి ఆ 15వ వచనము. మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్, ధ్యానించు అంటున్నాడు. మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్, గివ్ యువర్ సెల్ఫ్ ఎంటైర్లీ టు దెమ్ దట్ యువర్ ప్రోగ్రెస్ మే బి ఎవిడెంట్ టు ఆల్. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడడానికి నిన్ను నువ్వు వాటికి అప్పగించుకో అంటున్నాడు. హల్లెలూయా. ఎంతసేపు ధ్యానించాలి పాస్టర్ గారు? ఇక్కడ పాల్ అంటున్నదే నేను మీతో కూడా చెప్తాను. ఎంతసేపు ధ్యానించాలి అంటే నీ అభివృద్ధి అందరికీ కనిపించే అంత వరకు అంట. హల్లెలూయా. నీ అభివృద్ధి అందరికీ కనిపించేటట్టు గమనించాలి. సాక్ష్యం చెప్పడం చాలా మంచిది, ఇంకా అనేక మంది సాక్ష్యాలు చెప్పాలి. కానీ గుర్తుపెట్టుకో, నీకు సాక్ష్యము చెప్పడము ద్వారానే కాదు, నీ జీవితం ఎంత మార్చబడాలంటే, ఎంత అభివృద్ధి చూడాలంటే, ఎంత ప్రోగ్రెస్, ఎంత అడ్వాన్స్మెంట్ చూడాలంటే నీ జీవితంలో, నువ్వు సాక్ష్యము చెప్పక ముందరే వాళ్ళు నీ జీవితాన్ని చూసి వాళ్ళకి దేవుడు చేసిన కార్యము చూడగలగాలి. హల్లెలూయా. They must see the progress in your life. నీ జీవితంలో ఆ యొక్క పురోగతిని వాళ్ళు చూడగలగాలి. They must see the advancement that you are making in life. జీవితంలో నువ్వు ముందుకు సాగేది కనబడాలి అందరికీ. Hallelujah. Joshua chapter 1 and verse 8 says the same thing. To meditate on the word day and night. దివారాత్రము వాక్యము ధ్యానించిన ఎడల. నేను ఫస్ట్ సర్వీస్ లో చెప్పాను, నా కోరిక ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితికి రావాలంటే, ఇప్పుడు చాలా మంది ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోయారు అంటారు. వ్యసనం అయిపోయినాం. చాలా మంది మీ ఇంట్లో ఒక్కొక్కసారి గొడవలు కూడా మొదలైపోతాయి. ఎంతసేపు ఆ ఫోన్ చూస్తూ ఉంటావు అని. పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్ చూస్తుంటావు, రాత్రి పడుకునే అంతవరకు. లాస్ట్ పడుకోక ముందర నువ్వు చేసేది ఏంటి అంటే ఫోన్ చూడడం. పొద్దున్న లెగ్గానే చేసేది ఏంటంటే ఫోన్ చూడడం. అంటే ఏంటి? ఎడిక్ట్ అయ్యి ఒక 2 నిమిషాలు బస్సులో కూర్చుంటే ఫోన్ చూడాలి, ఫ్లైట్లో కూర్చుంటే ఫోన్ చూడాలి, రెస్టారెంట్లో కూర్చుంటే ఫోన్ చూడాలి, మాల్లో నడుస్తుంటే ఫోన్ చూడాలి. ఎడిక్ట్ అయిపోయారు అంటారు. 2 నిమిషాలు కుదురుగా కూర్చోలేరు ఫోన్ చూడలేకుండా అంటారు. నా కోరిక ఏంటంటే, ఎలాగైతే మనం ప్రతిసారి ఇన్స్టాగ్రామో, యూట్యూబో, ఫేస్బుక్కో, రీల్సో, అది ఇది వాట్సాప్ ఫార్వర్డ్ చూస్తాం, 2 నిమిషాలు దొరికితే వాక్యం తీసి చదవడం మొదలు పెట్టాలి. 2 నిమిషాలు బస్సులో కూర్చుంటే వాక్యం తీయడం, ఫ్లైట్లో కూర్చుంటే వాక్యం తీయడం, క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే వాక్యం తీయడం. ఎందుకు? ఆయన ఏమన్నాడు? దీవారాత్రము ధ్యానించమంటున్నాడు. ఒక్కొక్కసారి వాక్యం అంటే ఫోన్ తీయక్కర్లేదు. ఆ రోజు పొద్దున్న చదివిందే మళ్ళీ ఆ లైన్లో నుంచున్నప్పుడు ఎవరితోనో అనవసరంగా ఫోన్ మాట్లాడి ఏదో ఖాళీ మాట్లాడక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు. ఆ లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు లైన్లో నుంచోను నువ్వు కూడా. కానీ నువ్వు అక్కడ నుంచున్నప్పుడు వేరే వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉండొచ్చు. ఫ్లైట్ ఎక్కాలి, బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, ఎక్కడో ఒక దగ్గర. సూపర్ మార్కెట్లో పెద్ద లైన్ ఉంది, అందరూ బిల్లింగ్ ఉన్నారు, నువ్వు కూడా బిల్లింగ్. కానీ ఆ 5 నిమిషాల్లో ఏం చేస్తున్నావు? ఆ వాక్యం గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడా? అసలు నేను నీతిమంతుడిని ఎలాగయ్యాను? ప్రశ్నించుకో. దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు నీ కళ్ళు విప్పుతాడు. ఎక్కడ? సంఘంలో కూర్చున్నప్పుడు, సూపర్ మార్కెట్లో ఉన్నప్పుడు నీ కళ్ళు విప్పబడతాయి. ఫ్లైట్లో కూర్చొని ఉంటావు, ట్రైన్లో కూర్చొని ఉంటావు, బస్సులో కూర్చొని ఉంటావు, అది ఆలోచిస్తూ ఉండు. ఆ మధ్యలో దేవుడు నీతో మాట్లాడతాడు. సడన్గా నీ కళ్ళు విప్పబడతాయి, సడన్గా నీ చెవులు విప్పబడతాయి, నీ హృదయంలో సడన్గా ఆ సత్యము నాటబడిపోతుంది. ఆ రోజు నుంచి మళ్ళీ నువ్వు ముందర మాట్లాడినట్టు మాట్లాడవు, ముందర ఆలోచించినట్టు ఆలోచించవు. ఇంకా ఎందుకు? సత్యం వచ్చింది. దేవుని స్వరము విన్నావు. ఎలా విన్నావు? ఆయన వాక్యము ద్వారా విన్నావు.
నేను ఎలాగ నీతిమంతుడిని అయ్యాను? ఆయన నా కొరకు పాపము అయ్యాడు కాబట్టి. He who knew no sin became sin for me. పాపముగా మార్చబడ్డాడు. ఆయన పాపముగా మార్చబడ్డాడు కాబట్టి నేను పాపిగా ఉన్న వ్యక్తిని నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. నా కార్యముల వలన కాదు, ఆయన కృప వలన, ఆయన శక్తి వలన, ఆయన ప్రేమ వలన, ఆయన ప్రణాళిక వలన. ఇప్పుడు అక్కడ స్థాపించబడతావు. ఇప్పుడు నువ్వు సడన్గా ఒకరోజు ఏదో హాస్పిటల్ అని వస్తుంది న్యూస్, సడన్గా ఎవరో నీ బంధువులే ఐసీయూలో ఉన్నారంట, సడన్గా ఎవరికో యాక్సిడెంట్ అయిందంట, నీకు ఫోన్ చేస్తారు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ గుర్తింపు ఏంటి చెప్పండి? నీతిమంతుడు అని స్థాపించబడ్డావా? చెప్పండి. నువ్వు స్థాపించబడ్డావు అనుకో, ఇప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తావు? నీతిమంతునులుగా ప్రార్థన చేస్తావు. కానీ నీ జీవితంలో నేను పాపిని 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 అనే నువ్వు దానిలో స్థాపించబడ్డావు అనుకో, ప్రతి ఆదివారం సంఘానికి వస్తానండి కానీ నేను పాపిని, ప్రతి వారం నేను పశ్చాత్తాపడతానండి, ప్రతి వారం పశ్చాత్తాపడతాను, ప్రతి వారం పశ్చాత్తాపడతాను, ప్రతి వారం పశ్చాత్తాపడ నీ 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 ఆలోచన అంతా కూడా. సో చూడండి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎలాగ వస్తున్నావు? పాపిలాగా వస్తున్నావు. ఆయన ఏమంటున్నాడు? నేను నీ నీతిమంతుడిగా చేశాను కదా అంటున్నాడు. నువ్వు వచ్చినప్పుడల్లా పాపిగా వస్తున్నావు. వచ్చినప్పుడల్లా పాపిగా వస్తున్నావు అంటే నువ్వు ధైర్యంతో వస్తున్నావా? చెప్పండి. లేదు, భయముతో వస్తూ ఉంటావు. ప్రార్థన విశ్వాసముతో చేస్తావా? ధైర్యమైన ప్రార్థనలు ఎప్పుడు చేయడం మొదలు పెడతావు? నీ గుర్తింపు తెలుసుకున్నప్పుడు. నేను నీతిమంతుడను, దేవుని సన్నిధిలో నేను భయం లేకుండా నుంచోగలిగినట్లయితే సాతాను యొక్క సన్నిధిలో నేను ఎందుకు భయపడతాను? మరణము యొక్క సన్నిధిలో నేనెందుకు భయపడతాను? నా బంధువులు ఎవరో ఐసీయూలో ఉన్నారంటే నేనెందుకు భయపడతాను? నా తల్లి ఐసీయూలో ఉందంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను భయపడ్డావా? యేసుక్రీస్తు భయపడతాడా? మరి నేను ఎలా భయపడగలుగుతాను? చూడు, వాక్యం లేదనుకో, ఎంత గర్వమో. గర్వమా? గర్వానికి ఇక్కడ చోటు లేదు, తగ్గింపుకి చోటు ఉంది. గర్వానికి చోటు లేదు, ఆచారానికి చోటు లేదు. గుర్తుపెట్టుకోండి, ఫారిసీస్ సాడ్యూసీస్కి గర్వము అని ఎవరు అనలేదు. గర్వం అని ఎవరికన్నారు తెలుసా? యేసుక్రీస్తుకి గర్వం అన్నారు. ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడు మాత్రమే తండ్రి యొక్క కుమారుడిగా మాట్లాడాడు. కుమారుడిగా మాట్లాడాడు. నువ్వెవరై ఉన్నావు? బానిసవా? చెప్పు. మరి కుమారుడు అయినప్పుడు, కుమార్తె అయినప్పుడు బానిసగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళు, నీతిమంతుడివి కాబట్టి. ఆదాము అవ్వ చేసిన తప్పేంటి తెలుసా? కేవలము ఆ ఫలము తినడము కాదు, దానికన్నా ఇంకా పెద్ద తప్పేంటి తెలుసా? తండ్రి నుంచి దాక్కున్నారు. అది తప్పు. అది తప్పు. మతం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు పాపివి, దేవుని సన్నిధికి రాలేవు. నువ్వు పాపివి, నువ్వు మార్చుకునే వరకు, నీ అలవాట్లు మార్చుకునే వరకు దేవుని సన్నిధికి రాలేవు అంట. వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు? ఆయన పరలోకాన్ని నీ కొరకు నా కొరకు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. పాపములోకి వచ్చాడు, దారిద్రతలోకి వచ్చాడు, ఆఖరికి
అక్కడ జీవించడం మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు పాపిగా మార్చబడ్డాడు. ఎందువలన? అందరము పాపములో ఉండాలని కాదు, ఆయన చేసిన కార్యము ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డానికి. అది తెలుసుకున్న తర్వాత సత్యములో స్థాపించబడి ఆయన ఎలాగైతే దేవుని యొక్క కుమారుడిగా ధైర్యముగా జీవించాడో, ఇప్పుడు నువ్వు కూడా ఆయన లాగే కుమారుడిగా మార్చబడ్డావు, కుమార్తెగా మార్చబడ్డావు. ఇప్పుడు నువ్వు కూడా క్రైస్తవుడిగా ఆయన లాగా జీవించడానికి వచ్చాడు ఈ లోకానికి. కానీ అది ఎప్పుడు సత్యము నాటబడుతుంది? వాక్యాన్ని ధ్యానించినప్పుడు, మతాన్ని ధ్యానించినప్పుడు కాదు. ఆచారాన్ని ధ్యానించినప్పుడు కాదు, డినామినేషన్ని ధ్యానించినప్పుడు కాదు. నాకు డినామినేషన్స్ అంటే ఏమీ ప్రాబ్లం కాదు, కానీ డినామినేషన్ని వాక్యం కన్నా ఎక్కువ చేసినప్పుడు ప్రాబ్లం. అప్పుడు సమస్య. ఎందుకంటే ఆ డినామినేషన్లో స్వస్థత ఉండదు, డినామినేషన్లో విడుదల ఉండదు, డినామినేషన్లో శక్తి ఉండదు, డినామినేషన్లో రక్షణ ఉండదు. క్రీస్తులో ఉంటుంది, వాక్యములో ఉంటుంది. ప్రతి ఆదివారము నేను ప్రసంగం చేయకముందర అందరూ బైబిల్స్ పట్టుకోండి అంటాను. బైబిల్స్ పట్టుకోండి అన్న తర్వాత ఏమని ఒప్పుకుంటాము? దిస్ ఈజ్ మై బైబిల్, ఐ యామ్ వాట్ ఇట్ సేస్ ఐ యామ్. అంటే ఈ వాక్యం ఏం చెప్తే అదే నేను. ఐ హ్యావ్ వాట్ ఇట్ సేస్ ఐ హ్యావ్. అంటే ఈ వాక్యంలో నాకు ఏది కలిగి ఉన్నది అంట అదే నాకు కలిగి ఉన్నది అని ఒప్పుకుంటున్నాను అంటున్నావు. ఐ కెన్ డూ వాట్ ఇట్ సేస్ ఐ కెన్ డూ. నా శరీరములో నేను చేయలేనేమో, నేను పుట్టిన కుటుంబము బట్టి నేను చేయలేనేమో, కానీ వాక్యములో చెప్పినట్లయితే నేను తప్పకుండా చెయ్యగలను. ఏం జరుగుతుంది? ఆ దివారాత్రము ధ్యానించినప్పుడు నీకు కూడా సాక్ష్యం వస్తుంది. ఒకప్పుడు నేను ఇలాగుండేవాడిని పాస్టర్ గారు, ఒకప్పుడు ఎప్పుడు చెడ్డ తలంపులు, మంచి తలంపులు తలంచాలనుకున్నా నా వల్ల అయ్యేది కాదు. కానీ ఇప్పుడు వాక్యము ద్వారా నేను మార్చబడ్డాను. ఒకప్పుడు నాకు అనారోగ్యము, కానీ ఇప్పుడు స్వస్థత. ఒకప్పుడు నాకు లేమి, కానీ ఇప్పుడు నాకు సమృద్ధి. ఒకప్పుడు ఆందోళన, ఇప్పుడు శాంతి సమాధానం. ఒకప్పుడు చీకటి రాజ్యములో, ఇప్పుడు వెలుగు రాజ్యములో. ఒకప్పుడు శాపములో, ఇప్పుడు ఆశీర్వాదములో. ఒకప్పుడు సాతానులో, ఇప్పుడు మాత్రము నేను క్రీస్తులో. వాక్యము వాక్యము వాక్యం. ఆ వాక్యములో ఆ వాక్యముతో నువ్వు ప్రేమలో పడగలిగినట్లయితే, ఇఫ్ యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్, వాక్యంతో ప్రేమలో పడగలిగినట్లయితే, it is impossible for you to stay the same when you fall in love with the word of God. దేవుని వాక్యంతో ప్రేమలో పడగలిగితే నువ్వు ఇదే రీతిగా ఉండడం ఇంకా అసాధ్యం. అది ఎన్ని బహుమానాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, అంతా నీ కొరకు నా కొరకు. కానీ అనేక సార్లు మతముతో మన కళ్ళు మూతబడిపోయినాయి కాబట్టి మనం ఇంకా ఏమనుకుంటాం? ఏదో మతపరంగా సంఘానికి రావాలి, పాస్టర్ గారు చెయ్యేసి ప్రార్థన చేయాలి, ఇంకేదో జరగాలి. మొదటి ఆదివారం వెళ్ళి నేను కమ్యూనియన్ తీసుకోవాలి, మొదటి ఆదివారం ఇది చేయాలి, రెండో ఆదివారం ఇది చేయాలి, మూడో ఆదివారం ఇది చేయాలి, నాలుగో ఆదివారం ఇది చేయాలి. మతపరముగా ఏమవుతుంది? మతములోనే ఉండిపోతున్నాం. జీవము రావట్లేదు, మార్గము తెలుసుకోవట్లేదు, సత్యము రావట్లేదు. ఆఖరిగా ఇంకొక వచనం చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము 22 వచనాలు చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. గమనించండి, లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. లోపల నాటబడి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. దేన్ని అంగీకరించాలంటే వాక్యాన్ని. కానీ దాని ముందర ఏమంటున్నాడు? లోపల. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ఇంగ్లీష్లో పెట్టండి ఒకసారి అది. Therefore lay aside filthiness and overflow of wickedness and receive with meekness the implanted word. Receive with meekness. అంగీకరించండి అంటున్నాడు. దేన్ని అంగీకరించాలి? ద ఇంప్లాంటెడ్ వర్డ్. అంటే నీలో ఆల్రెడీ ఉన్నది అది. లోపల ఉన్నదాన్నే అంగీకరించమంటున్నాడు. లోపల ఉన్నదాన్ని ఎలాగ అంగీకరిస్తాం? బయట ఉన్నదాన్ని అంగీకరిస్తాం పాస్టర్ గారు, లోపల దాన్నే మళ్ళీ ఇంకెలాగ అంగీకరిస్తాము? ఇంగ్లీష్లో రిసీవ్ విత్ మీక్నెస్ అంటాడు, తగ్గింపుతో, హ్యూమిలిటీతో. తగ్గింపుతో ఏమంటున్నాడు? నీ దగ్గర ఉన్న వాక్యాన్నే అంగీకరించు అంటున్నాడు. గుర్తుందా చిన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి మీకు ఎప్పుడన్నా బాగాలేదనుకోండి, మీ తల్లిదండ్రులు లేకపోతే ఇప్పుడు మీ పిల్లలతో ఒక్కొక్కసారి ఏదైనా మందు ఇవ్వాలనుకోండి, వాళ్ళకి జ్వరం వచ్చింది లేకపోతే ఏదో బాగాలేదు, డాక్టర్స్ చెప్తారు ఈ టానిక్ వేయండి అని. టానిక్ భయంకరమైన చేయదనుకోండి, వాళ్ళకి ఇలాగ ముట్టుకోగానే అంత బయటకు కక్కేయడానికి చూస్తుంటారు. ఏం చేస్తారు? ఒక్కొక్కసారి నోట్లో పెట్టి నోరు మూసేస్తారు, మింగ్ అంతే. ఊసేవంటే ఎందుకు? నోట్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి స్వస్థత రాదు. నోట్లో ఉంటే పని చేయదు. ఎక్కడికి వెళ్ళాలి? కడుపు లోపలికి వెళ్ళిపోవాలి అది. సో ఆయన ఏమంటున్నాడు? నీ దగ్గరే ఉంది వాక్యం, నీలో ఉన్నది. కానీ నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు లోపలికి. కానీ ఆ ధ్యానించడం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు నాతో ఇప్పుడు ఒక గంట సేపు అవుతుంది అనుకుంటా నేను మాట్లాడి మొదలుపెట్టి, ఈ గంట సేపుల్లో వాక్యం వచ్చింది నీలోకి. కానీ ఇప్పుడు వచ్చిన దాన్ని నువ్వు స్వీకరిస్తావా లేదా? అది ప్రశ్న. కానీ ఆ స్వీకరించడానికి నీకు తగ్గింపు కావాలి. కొంతమంది వాక్యం విన్న తర్వాత కూడా క్షమాపణ గురించి చెప్పారులే, కానీ నేను ఆడినైతే అసలు లేదు, వాడు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఏం చేశాడో తెలుసా? ఆమె ఎలా మాట్లాడిందో తెలుసా? సో వచ్చింది మాట ఉంది, కానీ నీకు పని చేస్తుందా? అది లేదు. ఎందుకు? ఇక్కడ బయటికి వెళ్ళగానే కానీ కొంతమంది ఉంటారు, భయంకరమైన చేదుగా ఉంది ఇది, నేను సరే మూసాను, తీసుకుంటాను. ఎంత చేదుగున్నా తగ్గింపు అన్నమాట అది. తగ్గింపు. అసలు ఇది నా నోట్లో పెట్టుకోవాలంటేనే నాకు ఇష్టం లేదు, భయంకరమైన చేదుగా ఉంది. కానీ చిన్నప్పుడు ఏమో చేయాలి? డాక్టర్ చెప్పాడు కాబట్టి. లోపల ఎలా పనిచేస్తుందో కూడా నాకు తెలియదు. నేను సైంటిస్ట్ని కాదు, నేను తయారు చేయలేదు ఆ మందు, నేను డాక్టర్ని కాదు. ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ నా డాక్టర్ని నేను నమ్ముతాను, మా అమ్మని నమ్ముతాను, మా తండ్రిని నమ్ముతాను. ఆయన అన్నాడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసుకోమని, భయంకరమైన టేస్ట్ అయినా నేను లోబడి మింగుతాను. మింగినప్పుడు ఏమవుతుంది? అది లోపలికి వెళ్ళి పనిచేయడం మొదలు పెడుతుంది. కొన్ని నిమిషాలు అవ్వచ్చు ఒక్కొక్కసారి, లేకపోతే ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు. దాని తర్వాత ఏమవుతుంది? ఒకప్పుడు నొప్పి, ఇప్పుడు మాత్రం నొప్పి లేదు. ఎందుకు? ఆ మందు పనిచేసింది. దేవుని యొక్క వాక్యము మందు లాంటిది. ఆయన ఏమంటున్నాడు? తగ్గింపుతో స్వీకరించు. లేదండి నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను పాపినని. తగ్గింపుతో స్వీకరించు సత్యాన్ని. లేదండి వాళ్ళు ఏం చేశారో మీకు తెలియదు, నాకు తెలియక్కర్లేదు, ఆయనకి తెలుసు, అయినా ఆయన క్షమించమన్నాడు. తగ్గింపుతో క్షమించు. ప్రార్థన చేయమన్నాడు, చెయ్యి. వేరే వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండమన్నాడు, ఉండు. వేరే వాళ్ళకి సువార్త ప్రకటించమన్నాడు, ప్రకటించు. పరిచర్య ఇచ్చానంటున్నాడు, బాధ్యతతో పరిచర్య చేయడం మొదలుపెట్టు.
సంఘములో నాటబడు అంటే ఒక్కొక్కసారి ఇక్కడ బాగానే ఉంటుందండి, ఇంకొకసారి అక్కడికి వెళ్తానండి, ఇంకొకసారి అక్కడికి వెళ్తానండి, ఒక్కొక్కసారి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది, ఒక్కొక్కసారి మూడు బాగానే ఉంటే ఆ రోజు లేచి వస్తానండి, బద్ధకంగా ఉంటే ఇంటి పక్కన వెళ్ళిపోతానండి. తగ్గింపు లేదు. వాక్యానికి లోబడేటటువంటి మనసు లేదు. కానీ ఎప్పుడైతే లోబడతావు, గుర్తుపెట్టుకో, దాని తర్వాత చూడు 22వ వచనంలో, బట్ బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యువర్ సెల్ఫ్. అంటే గుర్తుపెట్టుకో, నువ్వు వాక్యాన్ని చెయ్యాలంటున్నాడు, కానీ చేసే ముందర ఏం జరగాలి? వాక్యాన్ని స్వీకరించాలి, లోబడి స్వీకరించాలి. నువ్వు ఎప్పుడైతే చేస్తావో వాక్యమే నిన్ను లోపల నుంచి మార్చడం మొదలు పెడుతుంది. ఏదైతే నువ్వు కష్టం అనుకునేవాడు ఇప్పుడు సులువుగా చేయడం మొదలు పెడతావు. అయ్యి బాబాయ్, నేను ఇంకొకరికి సువార్త చెప్పాలా? పాస్టర్, మీకు నా గురించి తెలియదు. నాకు తెలియదు, నిజంగానే కరెక్టే, నీ గురించి నాకు తెలియదు, కానీ ఆయన వాక్యం గురించి నాకు తెలుసు. ఆయన వాక్యాన్ని స్వీకరించినట్లయితే నీకు ఎంత భయంగా ఉన్నా, ఎవరితో మాట్లాడను పాస్టర్ గారు, నాకు ఆఫీస్లో కూడా ఎవరితో ఆయన వాక్యాన్ని నువ్వు స్వీకరించినట్లయితే, నువ్వు నీ ఆఫీస్ వాళ్ళతో కాదు కదా, CEO దగ్గరికి వెళ్ళి అయినా సువార్త ప్రకటించేటటువంటి శక్తిని ఆయన విడుదల చేస్తాడు నీకు. ఆయన చేస్తాడు ఆ కార్యం. హల్లెలూయా. అందరూ లేచి నుంచుందామండి. ఆయన చేస్తాడు ఆ కార్యం. ఈరోజు ప్రత్యేకముగా ఎవరైతే తీర్మానం తీసుకుంటారో, పాస్టర్ ఈ రోజు నుంచి నేను తీర్మానం తీసుకుంటున్నాను, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు నేను ధ్యానిస్తాను, నేను చదువుతాను, దేవుని యొక్క వాక్యము ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను. ఈరోజు నేను ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము చదువుతాను, ధ్యానిస్తాను అనేటటువంటి తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ కూడా చేతులు ఒకసారి పైకెత్తండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి దేవుని యొక్క కృప, నూతన కృప మీ మీద విస్తరింపబడాలని, ఆయన వాక్యముతో మీరు ప్రతిసారి కూడా ఆ వాక్యము చదివినప్పుడు జ్ఞానము మీ జీవితంలోకి వచ్చి దానిలో స్థాపించబడి మీ జీవితాలు మార్చబడాలని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి దేవ, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో దేవా గొప్ప కార్యములు జరుగును గాక. నీ వాక్యము ద్వారా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యములో నాటబడి ఈ రోజు ఒక నూతన కృపలో స్థాపించబడాలని ప్రార్థన చేస్తున్నాను. రేపటి నుంచి దేవా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాళ్ళ బైబిల్స్ తీసుకొని చదవడం మొదలు పెడతారని నమ్ముతున్నాను. నీ మాటలు మా జీవితంలో స్థిరపరచబడును గాక. ఆమెన్. అందరూ కూడా చేతులు పైకెత్తి ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడు. దేవా, నీ వాక్యము మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచబడును గాక. నీ వాక్యములో నాటబడి స్థిరపరచబడి ఆ వాక్యము మా జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఒకసారి నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి ఒక నూతన కృప విడుదలవును గాక. దేవా, అనేక మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ దేవా నీ కృప ద్వారా సమయము కేటాయించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. పొద్దున్న లెగడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మధ్యాహ్నం సమయం తీసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు నీ వాక్యము ధ్యానించి స్థిరపరచబడి ఆశీర్వదించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాళ్ళ దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇంకా మనము మొదటి నెలలో మాత్రమే ఉన్నాం ఈ సంవత్సరంలో. ఈ తీర్మానం మీరు తీసుకొని ప్రతిరోజు దేవుని యొక్క కృప బట్టి ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఐ గ్యారంటీ యూ మీ జీవితాలు మార్చబడతాయి. గ్యారంటీ. ఇఫ్ దేర్ ఇస్ వన్
100% fail proof way to succeed in life, it is to give time to the word of God. నువ్వు 100% సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లయితే అన్నిటికైనా ముఖ్యంగా నువ్వు చేయగలిగినటువంటి తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటంటే వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, దివారాత్రము ధ్యానిస్తాను. ఆ తీర్మానం తీసుకో, వాక్యములో స్థాపించబడు, నీ మార్గములన్నీ కూడా వర్ధిల్లపడతాయి. హల్లెలూయా, ఆమేన్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.